తిరుపతిలో అరాచకవాదులు, కబ్జాకారులు, గంజాయి స్మగ్లర్ల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. భూమన కుటుంబ బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. భూమన కుటుంబం తిరుపతి అడ్డా అనుకుంటా ఉన్నారు. అరాచకవాదులకి, ఉన్మాదులకి, కబ్జా కోరులకి, మహిళలను ఇబ్బంది పెట్టే వాళ్ళకి, గంజాయి అక్రమ రవాణా చేసే వాళ్ళకి, యువతను పెరదారి పట్టించే వాళ్ళకి రౌడీలమే. ధర్మ పరిరక్షణ కోసం తిరుపతిలో మిమ్మల్ని శాశ్వతంగా తరిమి కొట్టడంలో మేము రౌడీ అవతారం అవుతాం. కబ్జాల గురించి నువ్వు మాట్లాడతావా? ఒకరికేమో పోలీస్ స్టేషన్లు, ఒకరికేమో కొండ, ఒకరికేమో రెవెన్యూ, వాడికేమో మున్సిపాలిటీ. ఎవడబ్బా చొత్తనిచ్చావు? మా దగ్గర డేటా లేదనుకున్నావా? మేం చెప్తున్నాం, భూమన కుటుంబ బాధితులు రండి. మేము చెప్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం జరగని, ప్రతి బాధితుడికి అండగా ఉంటాం. తిరుపతిలో భూమన కుటుంబం రాజకీయ జీవితం సమాప్తం.